భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు కాల్పుల విరామం ఉంది. దీని గురించి సమాచారం ఇస్తూ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు రెండు దేశాల మధ్య DGMO లో సంభాషణ జరిగిందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రెండు దేశాలు గాలి, నీరు మరియు భూమిపై దాడులు వెంటనే నిలిపివేయాలని దీనిలో నిర్ణయించారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ చర్చల తర్వాత భారత్ పాకిస్తాన్ కాల్పు విరామానికి అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని గురించి ట్వీట్ చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నిరంతరం డ్రోన్ దాడులు, సెల్లింగ్ మరియు ఉద్రిక్తత పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఈ చర్య తీసుకొనబడింది. ఇది ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో ఆందోళన పెంచింది. అదే సమయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ సోషల్ మీడియాలో భారతదేశం, పాకిస్తాన్ తక్షణమే కాల్పుల విరామానికి అంగీకరించారని తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య అకస్మాత్తుగా ప్రకటించిన కాల్పుల విరామం వెనక ఒక పెద్ద దౌత్యపరమైన కారణం ఉందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు NSA అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి S జైశంకర్ గత కొన్ని రోజులుగా తమ అమెరికన్ సహచరులతో నిరంతరం చర్చల్లో పాల్గొంటున్నారు. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతను అంతం చేసి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడమే ఈ చర్చల లక్ష్యం.